హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను జీడిపప్పు ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ జీడిపప్పు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ టిఫిన్కి కానీ ఈవినింగ్ టిఫిన్కి కానీ ఈ జీడిపప్పు ఉప్మా చేసుకొని తింటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రవ్వని 1 మినిట్ అలా వేయించేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని రవ్వని బాగా వేయించేసుకుంటామండి. 1 మినిట్ అలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు రవ్వ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు రవ్వని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ కడాయిలోనే తగినంత నూనె పోసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసాను. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఈ నూనెలోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇవి బాగా వేయించేసుకున్నాము. ఇవి బాగా వేగిపోయిన తర్వాత జీడిపప్పులు ఒక 15 జీడిపప్పులు తీసుకున్నానండి. తర్వాత కొన్ని పల్లీలు తీసుకొని ఇవన్నీ కూడా ఈ పోపు గింజల్లో వేసేస్తున్నాను. జీడిపప్పు ఉప్మాకి జీడిపప్పులు ఎక్కువే పడతాయండి. మీరు అవసరమైతే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 10 జీడిపప్పులు తీసుకున్నాను. కొన్ని పల్లీలు కూడా యాడ్ చేశానండి. మీరు పల్లీలు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. జీడిపప్పులు ఎక్కువ వేసుకొనైనా ఉప్మా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు జీడిపప్పులు వేసుకొని చేసుకున్నా కూడా ఉప్మా టేస్టీగా ఉంటుందండి. దేని రుచి దానికే ఉంటుంది. మీరు ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా జీడిపప్పులు, పల్లీలు, పోపు దినుసులు అన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా తరిగి. ఆ ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి ఇందులో వేసేస్తున్నాను. 1/2 ఇంచ్ అల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోవాలండి. ఇలా దూరగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయాయండి. ఇందులోనే ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి. కరివేపాకుని యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా వేయించుకున్నామండి. ఈ జీడిపప్పు ఉప్మా మార్నింగ్ టిఫిన్కి కానీ ఈవినింగ్ టిఫిన్కి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా పెద్దలు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు.
ఇలా చేసి పెడితే ఎవరైనా కూడా ఇష్టంగా తినేస్తారండి. ఇలా అన్నీ కూడా దూరగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఏ గ్లాస్తో అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒక 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లోనే ఒక హాఫ్ గ్లాస్ నేను మిల్క్ తీసుకున్నానండి. ఆ పాలు కూడా ఈ వాటర్లో యాడ్ చేస్తున్నాను. ఇలా పాలు వేసి ఉప్మా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనము ఇవన్నీ కూడా పాలు, వాటర్ అంతా కూడా బాగా బాయిల్ కానివ్వాలండి. ఇప్పుడు ఇందులోనే మనం తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మరగనివ్వాలండి. ఇవన్నీ బాగా బాయిల్ కానివ్వాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని వాటర్ని బాగా బాయిల్ కానిద్దామండి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. వాటర్ బాగా బాయిల్ అయిపోతున్నాయండి, వాటర్ మిల్క్. ఇప్పుడు మనం బొంబాయి రవ్వని, వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని ఇందులోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టుకొని ఉడకనిద్దామండి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి. ఉప్మా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఎంతో టేస్టీ జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఉప్మాని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయినట్లేనండి. ఎంతో రుచికరమైన జీడిపప్పు ఉప్మా రెడీ అయిపోయిందండి. ఈ జీడిపప్పు ఉప్మా మార్నింగ్ టిఫిన్లో కానీ, ఈవినింగ్ టిఫిన్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఒట్టిదే కూడా తినేయచ్చండి, అలాగే కూడా తినేయచ్చు, ఏం పచ్చళ్ళు లేకపోయినా కూడా. ఈ జీడిపప్పు ఉప్మాని ఇలా చేసి పెడితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అందరు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. మిల్క్ వేసి ట్రై చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.